అలాగే ఉన్నాను చెప్తాం రండి స్లో రండి ఓకే వచ్చేయండి సంపద లేదు సార్ అసలు మాకు చాలా గట్టిగా ప్రశ్న ఉంది అలాంటి ప్రశ్న లేదు సార్ అనుమానం వ్యక్తం చేస్తారు మళ్ళీ రివర్స్ వచ్చేస్తాను నాకు మీ అనుమానం నాకు అర్థమైంది కనబట్లే మాట్లాడప్పుడు తెలుసు కదా ఇది ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా పేషెంట్ తీసుకున్న తర్వాత నేను 25 వచ్చి గతంలో మేడం గారు ఉన్నప్పుడు కూడా బల్క్ డ్రగ్స్ అక్కడ పెట్టారండి మీటింగ్ ఆ మీటింగ్లో కూడా మేము ఇన్ఫాలిచ్గా చేసుకున్నాం సార్ ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ సార్ మేడం గారు పెట్టేశారు పెట్టిన రోజులు కూడా మేము మా బతుకులు ఏమైపోతాయి మా పరిస్థితులు ఏమైపోతాయి మత్స్యకారుడు అన్న కూడా కనీసం అనుమతి వెళ్ళిపోతాడు మేడం అని విన్నపించుకున్నాం సార్ అప్పటి నుంచి కూడా పోరాడుతున్నాం గత ప్రభుత్వం నుంచి కూడా కాకపోతే ఏంటంటే మా సార్ కూడా అప్పుడులో కూడా మా సార్ని కూడా అరెస్ట్ చేశారండి దీని నిమిత్తం వర్మ గారిని అరెస్ట్ చేశారు సార్ అప్పటి నుంచి పోరాడుతున్నాం రోడ్డు ఎక్కలేక కాదు సార్ కాకపోతే రోడ్డు ఎక్కితే నేను గవర్నమెంట్ని నాకు 2 పేషెంట్స్ గురించి అడిగాను 25 నాకు అసలు అడిగిన పరిస్థితి కూడా వచ్చి చెప్తాను అందరు బాగున్నారు కదా ఎలక్షన్ ఇష్యూ లేదు కదా దగ్గర నుంచి మత్స్యకారులు దృష్టిలో పెట్టి మీకు అది అర్థమైంది కదా నేను ఒక్కటి డెసిషన్ తీసుకున్నట్టు నేను ఒక 10 మందిని కలుపుకొని వాళ్ళ 2 కంపెనీస్ హ్యాండిల్ చేయగలిగితే చేయాలి నాకు కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ వర్మ గారు తర్వాత నేను తర్వాత అందరి దృష్టిలో కానవేలో కూడా మిమ్మల్ని ఆదుకుంటూ తీసుకురా ఆ బల్క్ కట్టేసి వ్యర్థాలు రాకుండా హామీ చాలా స్ట్రాంగ్ ఉన్నది సార్ కాకపోతే ఇప్పుడు 6 months అయినా అసలు ఫిషింగ్ వెళ్ళడానికి కూడా శాతం లేక ఆయిల్ అప్లో అవుతుంది తప్ప ఏం లేదు సార్ మెయిన్ పబ్లిక్ అంతా కూడా దాని మీద విపరీతమైన మీకు అనుమానం వాటిల్ పెంచుతారు ఎందుకంటే దీనివల్ల మా బతుకులు నాశనం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దాని మీద సరి తీసుకుపోతారు కొంచెం నేను గవర్నమెంట్ తీసుకొని మీటింగ్ నాకు తెలిసి అది ఈ నెలకు ఒక శాంక్షన్ రావాలి 2 కోట్లతో వర్క్ స్టార్ట్ వెయిటింగ్ నేను ఇప్పుడు ఆయన మాకు రోడ్లు ఇస్తారు దిగేసుకోడు బల్క్ దగ్గర తీసుకోలేదు మత్స్యకారుల కోసం కట్టుబడి చేశారు సార్ ఆయన కోసం అందరూ చాలా గొప్ప ఇప్పుకున్నాం సార్ ఇంకా 4 గ్రామాల మత్స్యకారులతో ఒక్క మీటింగ్ కూడా సొంత ఇంట్రెస్ట్ తీసుకొని మరి అడిగారు లాస్ట్ టైం నాకు ఒకటి ఇచ్చారు గుర్తుందా మనం బంగ్లాలో వచ్చి ఈ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడము సార్ కూడా ఏంటంటే మాట్లాడుకుని తీసుకొని మనం చెప్తాం గవర్నర్ కదా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకారులు అండి. నా పేరు సోరాడరాజు. మా ప్రాబ్లము 15 నెలల నుంచి కూడా శుక్లా మేడం ముందున్న కలెక్టర్ శుక్లా మేడం గారికి కూడా వినిపించుకున్నాం. ఇక్కడ బల్కా డ్రగ్స్ కంపెనీలు దినేష్ అవ్వచ్చు, అరవింద్ అవ్వచ్చు, ఈ వచ్చి దీని పొల్యూషన్ వాటర్ సముద్రంలోకి వదిలినట్లయితే మా మత్స్యకారులందరూ జీవిస్తూ చనిపోయినట్టే లెక్క. కనుక ఈ పొల్యూషన్ వాటర్ సముద్రంలో పంపకుండా ఉండాలని చెప్పాం. అయితే దాని పట్ల చర్యలు తీసుకొని పొల్యూషన్ కాకుండా ఫిల్టర్ వాటర్ని బయట పంపుతామని చెప్పేసి అన్నారండి. కానీ అది వాస్తవంగా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అన్నది కారణం కూడా నేను చెప్పగలుగుతున్నాను. ప్రతిసారి కూడా
యూ కొత్తపల్లి మండలంలో ఫిషింగ్ కోట్లాది సంపద కూడా అన్ని 2 మండలాలు కూడా అక్కడ క్యాచ్ చేసుకుని దిగి ఫోటోలు తీసుకెళ్ళేవారు. అలాంటిది ఈ 3 సంవత్సరాల నుంచి ఫిషింగ్కి వెళ్తే ఆయిల్ అప్పు అయిపోతున్న ఉద్దేశంతో ఫిషింగ్కి వెళ్ళినా ఆయిల్ అప్పు అయిపోతున్నాం, చేపలు పడట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఈ డ్రగ్స్ వలన వచ్చే వేస్ట్ కెమికల్ వాటర్ అంతా కూడా నైట్ టైంలో వదిలేస్తున్నారు కనుకే చేప సంపద అంతా ఇక్కడ లేకుండా పోయింది. చేపలు కూడా చనిపోయి పైకి తేలుతున్నాయి. అక్కడ ఎప్పుడైనా కొద్దిపాటి చేపలు పడితే చేపలు స్మెల్ వస్తున్నాయి. ఇదిగిపోతే దానికి సంబంధించి వాటర్ 2 కిలోమీటర్ సముద్రంలోకి పెద్ద రాళ్ళతో వాల్స్ కట్టుకుంటూ పోయి పైపు దానికి పెట్టేశారంటే 24 అవర్స్ ఎవరు చెక్కింగ్ లో ఉంటారు, ఏ వాటర్ ఎప్పుడు పంపుతుంటారు, మీరు దాంట్లో వేస్ట్ వాటర్ పంపట్లేదని అంటున్నారు. ఇది ఒకటి మాకుందండి. ఒక ఉదాహరణ ఒకటి చెప్తానండి. మాకు చేపలు పులిపిల్లి తొట్లు అంటారు సార్. వేస్ట్ అయిపోయిన చేపలు అంటే తొట్టులో వేస్తామండి. దాన్ని ఏంటంటే అది ఏం చేస్తారు, పబ్లిక్ పగలేస్తే వాసన వచ్చి ఆ పక్కిళ్ళ వాళ్ళు తిడతారని నైట్ కానీ ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ ఆ వాటర్ను సముద్రంలోకి తీసుకెళ్లేస్తూ ఉంటారండి. ఏంటి కొద్దిపాటి చిన్న స్మెల్నే. అలాంటిది వీళ్ళు ఏ టైంలో చేస్తారో ఇలా చేస్తున్నారో అన్నది చేయబెట్టే కదా అది మా జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి సార్. అక్కడ ఏంటంటే చేపలు పడట్లేదు. 2 కిలోమీటర్ల వాళ్ళకి వలలు అంటుకుని ఒడిసికి ఏంటంటే ఒడిసు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తూ ఉంటుందండి. ఒకసారి ఇలా ఒడిసి నడుస్తుంది, ఒకసారి ఇలా నడుస్తూ ఉంటుంది ఒడిసి. ఆ ఒడిసికి వెళ్ళి ఏంటంటే ఆ గొట్టుకెళ్ళి వలలు అంటుకుపోతే ఆ వలలు రావట్లేదండి. ఇంచుమించుగా 4-5 లక్షల ఆ పైప్ లైన్కి 5-6 లక్షల లాసు వాటి వెళ్తుందండి. దాని గురించి అడిగితే ఇది కేంద్రం ప్రభుత్వం సంప్రదించినటువంటి కంపెనీలు కేంద్రం సంప్రదించమంటున్నారు. ఇదే విషయాన్ని 15 నెలలుగా కలెక్టర్ గారికి, పైన అధికారులకి, పొలిటికల్ లీడర్లకి రోడ్డు మీద ఎక్కి కూడా నిరసనలు చేసిన ఏ విషయమైన పరిష్కారం ఇంకా దొరకలేదు. ఇప్పుడు తర్వాత ఎలక్షన్లు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి బాధంతా వినిపించుకున్నాం. ఏమని ఇలా జరుగుతుందండి, ఇది విషయం, మీతో ఏమైతే చెప్పినా అదంతా వినిపించుకుంటే మీకు న్యాయం చేసే విధంగా నేను చేస్తానని మాట ఇచ్చున్నారు. కనుక ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూడా మాకు ఫిషింగ్ ఏది లేదండి. సార్ దృష్టికి వెళ్ళాలని మీ పత్రిక ద్వారా సార్ దృష్టికి వెళ్ళి మాకు అక్కడ ఉన్న హోల్స్ తీసేస్తే మేము హాయిగా బతికెళ్తాం అవసరం లేకుండా. అప్పుడు తెలిసిపోద్ది 2 కిలోమీటర్లు కాకుండా ఆ 2 గొట్లు తీసేసినట్లయితే మేము వాళ్ళు అందులో వాటర్ వెళ్తుందని మేము నమ్మగలుగుతాం. 2 కిలోమీటర్లు పంపేసి ఏ టైంలో వదులుతారన్నది మాకు తెలియని విషయం. అది రాయి తీసేస్తే మేము సొంగపదాం లేని ఎడల మా మత్స్యకారులకు ఏదైతే నష్టం వల్లుతుందో ఏదో విధంగా జీవనోపాధి కల్పించే విధంగా భరోసా ఇచ్చే విధంగా కంపెనీలు సారో ఆ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ నియోజకవర్గంలో పనిచేసినట్టు తంగిలి ఉదయ శ్రీనివాస్ ఎంపీ గారు అలాగే అధికార ప్రతినిధి అయినటువంటి ఎస్ఎస్ఎన్ వర్మ గారు వీళ్ళు ముగ్గురు దృష్టికి పెడుతున్నాము. ఇప్పుడు ఎవరో మన కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తాం. ఇది కానీ చేయకపోతే ఇక ముందుకి బ్రతికే దిక్కు లేకపోతే పబ్లిక్ మాత్రం రోడ్డు మీదకి వచ్చేసే విధంగా ఉన్నారు. ఇప్పటికే మేము కమిటీలు అన్ని వేసి మా యొక్క కమిటీలు మా పెద్దరికాన్ని గౌరవించి ఏ నిరసనలు చేయకుండా నిరసనలు తగ్గమనగానే తగ్గి రిప్రజెంటేషన్ వరకు మేము పరిమితం అయిపోయాం. ఈ రిప్రజెంటేషన్ లో పరిమితం అవ్వకుండా పైన వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడు అధికారులు ఏమిటి మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఉదయ శ్రీనివాస గారు అవ్వచ్చు, ఎస్ఎస్ఎన్ వర్మ గారు అవ్వచ్చు, దీని పట్ల సీఎం దృష్టి తీసుకెళ్లి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మా మత్స్యకారులు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నానండి. నా పేరు కంబాల రాంబాబు, నేను మత్స్యకారునండి. మా ఈ తీర ప్రాంతంలో అరబిందో ఫార్మా, డివిఎస్ ఫార్మా వల్ల వీళ్ళు ఈ పొల్యూషన్ అనేది పైప్ లైన్లో ఇవన్నీ వేసినారండి. ఇట్లా ఈ పొల్యూషన్ ని సముద్రంలోకి రిలీజ్ చేయడం వల్ల ఇంచుమించు 25 కిలోమీటర్ల వరకు ఈ పొల్యూషన్ అనేది వెళ్ళి మత్స్య సంపద చనిపోతుందండి. ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ఈ తీర ప్రాంతాల్లో మత్స్య సంపద లేక మా మత్స్యకారులు చాలా జీవన స్థితిగతులు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయండి. ఈ కొత్తగా ఈ పరిశ్రమలు వచ్చి పొల్యూషన్ వదలడం వల్ల ఇంకా మొత్తం మత్స్య సంపద అనేది సముద్రంలో లేకుండా ఈ చుట్టుపక్కల ఇంక ఈ తీర ప్రాంతంలో ప్రజలందరూ చాలా దయనీయ స్థితిలో ఇంకా పరిస్థితులు ఉన్నాయండి. వీటి వల్ల తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఇంకా ఆడ మగ అందరూ చాలా ఆందోళనలతోనే పోతున్నారండి. గత ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి దీనిపై మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఇస్తే మీకు వచ్చిన తర్వాత ఆయన న్యాయం చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అందువల్ల ఇప్పుడు ఈ పరిశ్రమల వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున దయచేసి మన ఈ ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులు సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు వర్మ గారు కానీ తర్వాత ఈ ఎంపీ గారు కానీ
వీరందరూ మాకు న్యాయం చేస్తారని కోరుచున్నామండి. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒకవేళ అది ఏదో మరి తీయడానికి అవ్వదు, ఇంకా ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అనే కోణంలో మాట్లాడుతున్నారండి. అలా జరిగినప్పుడు మా మత్స్యకారులకి ఏదో ప్యాకేజీగా ఒక మా జీవన భృతి కల్పించాలని కోరుకుంటున్నామండి, నెలసరి జీవన భృతి. అలాగే మా పిల్లలకి ఇక్కడికి లోకల్ గా స్థానికంగా ఉన్నాం కాబట్టి మా మత్స్యకార పిల్లలందరికీ ప్రాధాన్యతగా మొట్టమొదటి వరుసలో మా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నామండి. అలాగే మా పిల్లలకి ఈ వైద్య సదుపాయాలు కల్పించాలని, మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని మత్స్యకారుల తరపున అమ్మినిబాద, మూలపేట, ఉప్పాడ గ్రామాలు, కోన్పాపేట గ్రామాల తరపున మా మత్స్యకారుల తరపున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నామండి. దయచేసి ఈ మా ఏళ్ళ అధికారులు కంపెనీ వారితో మాట్లాడి మమ్మల్ని, మా జీవితాల్ని బాగు చేస్తారని మీ ద్వారా కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. మాది పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపాలెం మండలం అమీనాబాద్ గ్రామ కాపురస్తులను. నా పేరు చొక్కా దావిదని, మత్స్యకారును. అయితే గతంలో మరి ప్రారంభించిన అరవిందో కంపెనీ అలాగే దివోస్ కంపెనీ రెండు ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థాలు సముద్రంలో వదులుతున్నారు. ఆ వదలటం వల్ల సముద్ర సంపద అంతా చనిపోద్దని వాళ్ళకు తెలుసు. అయితే దాన్ని కట్టడి చేయాలంటే ప్యూరిఫై మిషన్ పెట్టాలి. అది కొన్ని కోట్లు అవుతుందనే ఉద్దేశంతో ఉచితంగా పనిచేసే విధంగా సముద్రంలోకి వదులుతున్నారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా, మత్స్యకారులందరూ కూడా వారికి జీవనోపాధి కోల్పోతున్నారు. దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు చాలా ఆవేదన చెంది నాకు 100 కోట్లు అరవిందో కంపెనీ వాళ్ళు లంచం ఇస్తానని చెప్పి బహిరంగంగా చెప్పి నేను తీసుకోను, ప్రజల కోసం మత్స్యకారుల కోసం నేను నిలబడ్డానని చెప్పారు ఆ రోజుని. మరి ఈ రోజుని ఆయన సీఎం, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మరి తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇంత అన్యాయాన్ని, మత్స్యకారులు బ్రతుకంతా కోల్పోతున్న, ఈ జీవనోపాధిని కోల్పోతున్న ఈ మత్స్యకారుల కోసం ఒక్క ప్రెస్ మీట్లో కూడా మరి నాయకులుగా మరి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మరి దీని నిమిత్తం ఆయన ఏ స్టాండ్ తీసుకొని ఆ రోజు ఎలక్షన్ ముందు ఎంత గొప్పగా చెప్పారో, మరి ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మరి డిప్యూటీ సీఎంగా మా బ్రతుకులు ఎలా కాపాడతారో మేము వేచి చూస్తున్నాం. లేదనుకుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి ధర్నాలకు మేము సిద్ధపడుతున్నాం. ధర్నాలకు సిద్ధపడితే డిప్యూటీ సీఎం గారు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, మా కమిటీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని ఉద్దేశంతో మేము ధర్నా కూడా ఆఫ్ చేసుకున్నాం. కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని పట్టించకపోతే మా బతుకులన్నీ రోడ్డు మీద పెట్టి మేము ధర్నా చేస్తామని విన్నవించుకుంటున్నాం.